మీ పేరు చెప్పండి. రజనీకాంత్ అన్న, నెల్లూరులో అన్న. అంటే ఏ మండలం కిందకి వస్తుంది? మన నింగాలపురం అన్న. ఓకే. తాటికల్లు ఉపాధి ఎలా ఉంది మీకు? చాలా ఇబ్బందిగా ఉందన్న ఎండలకు. అదే సిటీ నుంచి చాలా మంది వస్తుంటారు ఇక్కడికి. వస్తున్నారు కానీ ప్రభుత్వం అనేటోళ్ళు ఎవరు పట్టించుకుంటారు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కుడు దిగుడు. డిమాండ్ ఎలా ఉంటుంది? బాగా మామూలుగా కళ్ళుకు బాగా డిమాండ్ వస్తుంటుంది కదా. కళ్ళు ఏం తక్కువ ఉందన్న, చాలా తక్కువ ఉంది. సంపాదన రోజుకి ఎంత వస్తుంది? 150 వస్తుంటాయి అన్న, అంతే. మరి మీకు ఎలా, మీ జీవనోపాధి ఎలా? ఇక తప్పదన్న, హైదరాబాద్ నేనే ఫిక్స్ అవుతున్నా. ఈ కష్టం చేసి నాకే ఆస్ట్ వస్తుంది, ఎంత గీసినా వస్తలేదు. మమ్మల్ని పట్టించుకునే ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేరు. బీఆర్ఎస్ పట్టించుకోలే, టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎంతమంది నాయకులు వచ్చినా పోయినా వాళ్ళ వరకే చూసుకుంటారు, మమ్మల్ని అన్నట్టు పట్టించుకోరు. మీకు ఇది కులవృత్తి లోన్లు అవి ఇస్తూ ఉంటారు, ఏం లేదా? అందలేదు. అవి కూడా చాలా వరకు ఎవరికో ఒకరికి వస్తాయన్న. అది కూడా అదేనా టీఆర్ఎస్ క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్ అనేటోళ్ళకి వరకే ఇస్తారు. అదేనా తిరిగేటోళ్ళకి, అదేనా మాస్ కష్టం చేసుకునేటోళ్ళు పట్టించుకోడు. అట్లుంటుంది నా రాజకీయం, అట్లుంటుంది. మామూలుగా అయితే మీ డిమాండ్స్ ఏమున్నాయి? మీరు గవర్నమెంట్ని ఏమో అడగాలనుకుంటున్నారు? అన్న ఏం లేదన్న, మా కష్టం చేసుకునేటోళ్ళకు అంటే అవకాశం చేసేటోళ్ళకు, ఒక ఉపాధి ఇచ్చేటోళ్ళకు ఒక వెహికల్ కావాలి. అట్లనే ఎక్కేటట్టు ఏదైనా కొత్తగా జనాలకు వాళ్ళన్నా ఒకరు చూపించేటట్టు, ఎక్కేది ఏదైనా డిఫరెంట్గా చూపిస్తే చాలా ఇబ్బంది ఉంటుందన్న. కానీ చాలా ఖుషి అవుతాం అట్లా చూస్తే. మీ ఊళ్ళో గౌడ్ మీ సామాజిక వర్గం ఎంతమంది ఉండొచ్చు? మాకు 25 నెంబర్ దాకా ఉంటారు అన్న. 25 నెంబర్. వాళ్ళందరూ ఎక్కుతారా తాళ్ళు? మీకు మాత్రమేనా? అందరు ఎక్కుంటారు. అందరికి తాళ్ళు అందరికి ఎన్ని వస్తాయి మొత్తం ఒక్కొక్కరికి? అంటే మనం షీర్కే అన్న, అంటే పాలకు 2000 ఉంటుంది అన్న. 4 తాళ్ళు వస్తాయి. ఎంతమంది అయినా అంటే ఇట్లా కులంలో డబ్బులు కట్టి తీసుకొస్తాం అంతే. అంటే రీసెంట్గా మాట విన్నాను, మీ దగ్గరికి సెలబ్రిటీలు వస్తారట. ఈ మధ్య ఎవరైనా వచ్చారు? ఈ మధ్య కాలంలో వస్తారన్న. లోబో అని వచ్చిండు. లోబో సోషల్ మీడియా వచ్చాడు. ఓకే. కళ్ళు బాగా చాలా, అంటే తాగడు, వాళ్ళ ఫ్రెండ్స్తో తాగిపించిండు. ఫ్రెండ్స్ ఖుషి అయ్యారు. మాక్సిమం మీ దగ్గరికి అంటే సిటీ నుంచి వస్తారా, లేకపోతే చుట్టుపక్కల గ్రామం నుంచి వస్తారా? చుట్టుపక్కల గ్రామం నుంచి మొత్తం వస్తారన్న. చాలా మంచి, అంటే మనం ఎట్లుంటాం అన్న, షార్ప్ ఉంటాం. ఎట్లా నిజాయితీగా చెట్టు మీద ఎట్టుందట పోసి పడేస్తాం. అంటే అందరి లెక్క ఇట్లా చిల్లర రోడ్ల మీద అమ్ముకొని అందరిని ఒక గౌడుని బదనం చేసేటట్టు ఉండా. ఎందుకంటే నిజాయితీగా కావాలని నిజాయితీగా కొట్లాడతా. అందుకే ఇంత దూరం మీరు కూడా వచ్చి చూసింది ఎందుకన్నా, నాకు మంచితనంతో మీరు వచ్చారు, లేకపోతే రాకపోరు అన్న. అవునా? గురించి చెప్పాలంటే ఈ కళ్ళు వల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటాయా? ఎందుకు మీ దగ్గర రావడానికి కారణం ఏంటి అన్న? మెయిన్ అన్న స్టోన్స్ రాకుండా చాలా చిన్న పిల్లలకు చాలా మంచిది. ఎందుకని అంతే. లేడీస్ తాగుతారు ఇక్కడ? తాగుతారు, చాలా మంది తాగుతారు అన్న. అంటే ఇది హెల్త్ బాగా చేస్తాను అంతే. మెడిసిన్ టైప్ అన్న, అంతే. ఎండాకాలం ఎక్కువ డిమాండ్ ఉంటుంది కదా, చాలా ప్యూర్. అందరు ఎన్ని చెట్లు ఉండొచ్చు ఇక్కడ మీ ఊర్లో? చాలా ఉంటాయి అన్న, ఒక 200. ఏ చెట్టు అయినా ఎక్కువ అట్లుండదు అన్న. అంటే ఒక మనిషికి ఒక 10 తాళ్ళు అని ఉంటాయా, లేకపోతే అట్లేం లేదు? అంటే మేము తీసుకున్న వరకు అన్న 10, మాకు 10 కావాలంటే 10, 5 అంటే 5. కానీ అది గీసుకోవాలని చాలా కష్టం ఉన్నది. ఈ వృత్తి అనేది గౌడ సంఘం వృత్తి అనేది చాలా కష్టం. అవును, ఎందుకంటే కింద నుంచి పైకి చూడడానికి కొంచెం కళ్ళు తిరుగుతూ ఉంటాయి. మీరు ఎక్కేసి దిగడం చాలా కష్టమైన పని. మీకు అసలు దిగిన తర్వాత మీ హెల్త్ ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఒక్కొక్కసారి గాలి వాన వస్తుంది, ఆ టైంలో కూడా ఎక్కుతూ ఉంటారు, జారుతూ ఉంటారు. ఒకవేళ పడితే చెప్పలేము. కానీ మీకు చేసే కష్టానికి మీ తగ్గుతుంది. అయితే ఒకసారి ఏమైందంటే, చాలా వరకు నేను వర్షం పడుతుంది, పక్క తాడెక్కాలి. ఆల్మోస్ట్ నేను చిన్నేజీ ట్రై చేసిన, మిస్టేక్ అయింది. కానీ కింద పడ్డా నాకు ఏం కాలే. అదే నా ప్లేస్లో తాతను అంటే ఏజ్ లేని వాళ్ళు ఎవరో ఒకరు ఉంటే కింద పడితే వాళ్ళ పరిస్థితి ఏందన్న? వాళ్ళ వాళ్ళ ముసలోళ్ళు నేనంటే ఎట్లా అట్లా తల్లాడుకుంటుండొచ్చు. ముసలోళ్ళ పరిస్థితి ఎట్లా అన్న? వాళ్ళని కూడా గమనించాలి. అదే ప్రభుత్వాన్ని పట్టించుకోలేదని నేను అడిగినాను. అంతసేపు అదే చెప్పినా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా అంతే. మీరు ఇంత చిన్న వయసు నుంచి తాటి చెట్టు ఎక్కడం తీయడం జరుగుతుంది కదా, మీకు ఇంత చిన్న వయసులో ఎక్కి దిగాలన్న ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? సర్వై పాపన్న గౌడు ఆ రక్తం నుంచిలే మేము పుట్టినాం, అదే సాధిస్తుంటాం అన్న. తగ్గేదే లేదు. ఎందుకంటే మేము సర్వై పాపన్న గౌడు వారసులం. రోజు ఇది ఎక్కి దిగుతూ ఉంటారు. ఈ ఎక్కి దిగే క్రమంలో ఏదైనా సడన్గా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ టైంలో మీకు ఏమైనా ఇన్సూరెన్స్ లాంటి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా వచ్చాయా మీకు? ఏమో మనకైతే తెలియదు అన్న. ఉండొచ్చు కానీ మీకు తెలియకపోవచ్చు. తెలియదు అంతే.
అంటే మీరు మీకు గౌడకు ఒక సంఘం అని ఉంటుంది, ఒక ఆఫీస్ అని ఉంటుంది, అలాంటివి ఉన్నాయి మీకు ఏమైనా ఉన్నదన్న కమిటీ అలాంటి ఇచ్చారా? అంటే మీరు మీటింగ్లో ఎవరైనా పెట్టేసుకుంటప్పటికి పెట్టేసుకుంటాను. మీకు మీ సంబంధించిన సమస్య గురించి ఏమైనా మాట్లాడుకుంటారా? అంటే మీకు ఇక్కడ మీ కులానికి ఎవరన్నా ప్రెసిడెంట్ లాంటి అలా ఉంటాయా? ఉన్నారన్న. మీకు సమస్యలు వస్తే వాళ్ళకి చెప్పుకుంటారా, లేకపోతే గవర్నమెంట్కి ఏమైనా చెప్పేసి వాళ్ళు మా కులం వరకే మాట్లాడుకుంటాం. మీకు ఇది సంవత్సరం పొడుగుతా ఇది కాదు కాకపోవచ్చు, ఎండాకాలం కొన్ని సందర్భాల్లో ఇది రాదు, కళ్ళు రాకపోవచ్చు. ఆ టైంలో మీకు ఏంది ఉపాధి ఏంది మరి? ఇక తప్పదన్న, ఇక ఉపాసంతో తింటాం మనం. ఒక్కోసారి అన్నంలా మన అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఓకే, ఇట్లాంటి కష్టం ఓన్లీ గౌడికే ఉంటుంది అన్న. అంటే ఉన్నంతసేపు చేసుకుంటారు, లేకపోతే ఇక ఉపవాసం పడుకోవడం. అవును అంతే. లేకపోతే ఏదైనా కూలి పని అంతే అంతే ఉంటుంది. కూలి పని ఏమున్నది అన్న, ఇక అంతే. ఇక ఉన్న అన్న తింటామన్న, బరాబర్ చెప్తున్నా. లేకపోతే డబ్బులు లేకపోతే ఉన్నప్పుడే ఎక్కువ ఉంటాం తాళ్ళు. ఇదే అండి ఈ వారం నెల్లూరులోని గౌడన కష్టాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది.